సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే వాట్సాప్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్ అయితే రావడం జరిగింది అనమాట. ఆ ఫీచర్ ఇక్కడ నుంచి మీకు లైవ్లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఆడియో కాల్ చేసినా వీడియో కాల్ చేసినా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీకు రైస్ హ్యాండ్ ఫీచర్ అయితే రావడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నాకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేను కాల్ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను మైక్ని మ్యూట్లో పెట్టడం జరిగింది. ఇంతకుముందు మనకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటుండే. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు 3 ఆప్షన్స్ వస్తున్నాయి. లైక్ దిస్ కావచ్చు, రైస్ హ్యాండ్ కావచ్చు, స్క్రీన్ షేర్ కావచ్చు, సెండ్ మెసేజ్ కావచ్చు. ఇంతకుముందు మనకు 2 ఫీచర్స్ మాత్రమే ఉంటుండే. కొత్తగా ఈ ఫీచర్ అయితే యాడ్ కావడం జరిగింది అనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏముంటుంది ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ప్రతి ఒక్కరి వాట్సాప్లో ఈ ఫీచర్ అయితే రావడం జరిగింది. లైక్ దిస్, మీరు వీడియో కాల్ చేసినా మీరు ఆడియో కాల్ చేసినా ప్రతి ఒక్కరికి అయితే ఫీచర్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను కాల్ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నేను మ్యూట్లో పెడతాను, ఎందుకంటే మనకు వాయిస్ డిస్టర్బెన్స్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో వస్తుందన్నమాట, నాయిస్. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు సేమ్ టు సేమ్ ఈ రైస్ హ్యాండ్ ఫీచర్ మనకు ఎప్పుడు పనిచేస్తుందంటే, మనం ఏదైనా గ్రూప్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీటింగ్లో కావచ్చు ఉన్నప్పుడు ఏదైనా క్వశ్చన్ మనం ఎదుటి వాళ్ళకు మనం టీచ్ చేస్తున్నప్పుడు అడగాలన్నప్పుడు ఈ రైస్ హ్యాండ్ ఫీచర్ అయితే సూపర్ గా పనిచేస్తుంది. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇక్కడ మనం రైస్ హ్యాండ్ క్లిక్ చేసాము. ఆన్ ది స్పాట్ లో అక్కడ మన యొక్క హ్యాండ్ నేను ఏదో స్టూడెంట్స్ పర్సన్ ఏదో క్వశ్చన్ అడగబోతున్నారు అన్నట్టుగా మనం డైరెక్ట్ చెప్పేస్తుంది. ఇక్కడ నుంచి మీరు లోయర్ హ్యాండ్ పైన క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ ఫీచర్ అయితే నిజంగా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ ఫీచర్ ప్రతి ఒక్కరి మొబైల్లో యాడ్ కావడం అనేది జరిగిందనమాట. మీ యొక్క మొబైల్లో మీకు వచ్చిందా రాలేదా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతో పాటుగా ఈ ఫీచర్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.